ప్రపంచంలో అత్యంత భయంకరమైన గూఢచారి సంస్థ ఏది అని అడిగితే చాలామంది ఒకే పేరు చెప్తారు, మొసాడ్. ఇది కేవలం ఒక స్పై ఏజెన్సీ కాదు. ఇది ప్రపంచం నలుమూలలా తమ శత్రువులను వెంబడించే ఒక రహస్య నీడ. ఒకవేళ ఎవరైనా ఇజ్రాయెల్కు ప్రమాదంగా మారితే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ప్యారిస్ అయినా, దుబాయ్ అయినా, చివరకు ఇరాన్ అయినా సరే, మొసాడ్ వాళ్ళను కనుగొంటుంది. వారిని కనుగొనడమే కాదు, భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టదు. ఈ వీడియోలో మనం మొసాడ్ చేసిన కొన్ని అత్యంత రహస్యమైన ఆపరేషన్ల గురించి లోతుగా తెలుసుకుందాం. అయితే అసలు ఈ మొసాడ్ అంటే ఏమిటి? వీరు అమెరికా CIA కంటే ఎలా భిన్నంగా ఉంటారు? అది తెలియాలంటే వీరి పునాదుల గురించి చూడాలి. 1951లో ఇజ్రాయెల్ దేశ భద్రత కోసం మొసాద్ స్థాపించబడింది. వీరి ప్రధాన బాధ్యతలు కేవలం సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాదు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, రహస్య ఆపరేషన్లు మరియు శత్రువులను ఏరివేయటం వీరి ప్రత్యేకత. అమెరికా CIA లాగా కేవలం సమాచారమిచ్చి తప్పుకోరు. అవసరమైతే వీరే నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగి డైరెక్ట్ యాక్షన్ చేస్తారు. ద ఇన్స్టిట్యూట్ అని కూడా పిలువబడే ఈ సంస్థలో పనిచేసే ఏజెంట్లు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షణ పొందుతారు. వీరు ఇతర దేశాల్లోని రాజకీయాలను, మిలిటరీ వ్యూహాలను ఇజ్రాయెల్కు అనుకూలంగా మార్చగలరు. ప్రతి ఏజెంట్ ఒక నిశ్శబ్ద ఆయుధంలా పనిచేస్తాడు. మరి వీరి శక్తి ఏమిటో ప్రపంచానికి మొదటిసారి చూపించిన ఒక భయంకరమైన ప్రతీకార కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్. ప్రపంచమంతా క్రీడలను చూస్తుంటే పాలస్తీనా ఉగ్రవాద ముఠా బ్లాక్ సెప్టెంబర్ 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఇజ్రాయెల్ను కుదిపేసింది. దీనికి ప్రతీకారంగా అప్పటి ప్రధాని గోల్డా మేయర్ ఒక రహస్య మిషన్ ప్రారంభించారు. అదే ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్. దీని లక్ష్యం ఒక్కటే, ఆ దాడికి బాధ్యులైన ప్రతి వ్యక్తిని వారు ఎక్కడున్నా సరే ఏరివేయడం. యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ అంతటా మొసాద్ రహస్య బృందాలు పనిచేసి కొన్నేళ్లపాటు వెంబడించి మరీ శత్రువులను తుడిచిపెట్టాయి. శత్రువులకు ఎక్కడా ప్రశాంతత లేకుండా చేయటం వీరి వ్యూహం. వారు పడుకున్నా, తిన్నా మొసాద్ వారిని గమనిస్తూనే ఉంటుంది. అయితే వీరు కేవలం చంపడం మాత్రమే కాదు, దశాబ్దాల క్రితం తప్పించుకున్న నిందితులను పట్టుకురావటంలో కూడా దిట్ట. దానికి ఉదాహరణే అడాల్ఫ్ ఐచ్మ్యాన్ ఆపరేషన్. నాజీ అధికారి అడాల్ఫ్ ఐచ్మ్యాన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అర్జెంటీనాకు పారిపోయి ఒక మారుపేరుతో దాక్కున్నాడు. ప్రపంచమంతా అతన్ని మర్చిపోయింది అనుకున్న సమయంలో 1960లో మొసాద్ ఏజెంట్లు అతన్ని గుర్తించారు. ఇది హత్య చేసే ఆపరేషన్ కాదు, అతన్ని ఇజ్రాయెల్కు తీసుకువచ్చి శిక్షించాలని నిర్ణయించారు. ఒక అత్యంత రహస్య ఆపరేషన్లో అతన్ని అర్జెంటీనా వీధుల్లోనే కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలా నటించి విమానం ద్వారా ఇజ్రాయెల్కు తీసుకువచ్చారు. కోర్టు విచారణ తర్వాత అతనికి ఉరిశిక్ష పడింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది, శత్రువు ఎక్కడ దాక్కున్నా వదలబోమని. ఇది పాత కథ, కానీ ఆధునిక కాలంలో మొసాద్ తన గురిని ఇరాన్ అణుశాస్త్రవేత్తల వైపు మార్చింది, ముఖ్యంగా వారి అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడానికి. 2000ల దశాబ్దం తర్వాత మొసాద్ తన వ్యూహాన్ని మార్చింది. ఇరాన్ అణు సామర్థ్యం పెంచుకోవడం ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు అని భావించి ఒక రహస్య, అదృశ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇరాన్లోని టాప్ అణుశాస్త్రవేత్తలు మిస్టరీగా చనిపోవడం మొదలైంది. వీరు వాడే పద్ధతులు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. మోటార్ సైకిళ్లపై వచ్చి కదులుతున్న కార్లకు అయస్కాంత బాంబులు అంటించటం, చివరకు 2020లో శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేసిన AI గన్తో ఫక్రీజాదేను చంపడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరాన్ లోపల అడుగుపెట్టకుండానే వారి అణు కార్యక్రమాన్ని దశాబ్దాల కాలం వెనక్కి నెట్టడంలో మొసాద్ విజయం సాధించింది. శత్రువు ఎంతటి భద్రతలో ఉన్నా మొసాద్ కన్ను పడితే వారు సురక్షితం కాదని ఇక్కడ నిరూపితమైంది. అయితే కొన్నిసార్లు ఈ రహస్య ఆపరేషన్లు కెమెరాలకు దొరికిపోయి అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తాయి. దుబాయ్లో జరిగిన ఆపరేషన్ సరిగ్గా అలాంటిదే. 2010లో దుబాయ్లోని ఒక హోటల్ గదిలో హమాస్ నేత మహ్మూద్ అల్మబూహ్ శవమై కనిపించాడు. మొదట ఇది సహజ మరణం అనుకున్నారు, కానీ దుబాయ్ పోలీసులు CCTV ఫుటేజీని పరిశీలించినప్పుడు అసలు నిజం బయటపడింది. అది మొసాద్ చేసిన ఒక పకడ్బందీ ఆపరేషన్. టెన్నిస్ ప్లేయర్లలా
టూరిస్టుల్లా విగ్గులు పెట్టుకుని మారువేషాల్లో ఉన్న 26 మంది మొసాద్ ఏజెంట్లు నకిలీ పాస్పోర్ట్లతో దుబాయ్లో ప్రవేశించారు. వీరు అత్యంత సమన్వయంతో టార్గెట్ను ట్రాక్ చేసి నిశ్శబ్దంగా అతని గదిలోకే ప్రవేశించి హతమార్చారు. కేవలం కొన్ని గంటల్లోనే ఎవరికీ అనుమానం రాకుండా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఈ ఘటన మొసాద్ వ్యూహరచన ఎంత పక్కాగా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పింది. సరే, అసలు ఒక దేశం ఇలాంటి హత్యలను ఎలా సమర్థించుకుంటుంది? దీని వెనుక ఉన్న అసలు సిద్ధాంతం ఏమిటి? అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ భద్రతా సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. అదే ప్రీఎంప్టివ్ డిఫెన్స్. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, దాని చుట్టూ శత్రువులున్నారు. కాబట్టి ప్రమాదం తన సరిహద్దుల్లోకి వచ్చే వరకు వేచి చూడకుండా శత్రువు ప్లాన్ వేస్తున్నప్పుడే అతనిని అతని సొంత గడ్డపైనే అంతం చేయటం వీరి వ్యూహం. మొసాద్ దృష్టిలో ఇది హత్య కాదు, తమ దేశ ప్రజలను రక్షించుకోవటానికి చేసే ఒక ముందస్తు దాడి. మొసాద్ ఏజెంట్లు తమ గుర్తింపును, కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం అదృశ్య పోరాటం చేస్తారు. నీతి మరియు అంతర్జాతీయ చట్టాల కంటే దేశ భద్రతకే వీరు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మొసాద్ అంటే శత్రువులకు కేవలం ఒక పేరు కాదు, అది ఒక మృత్యువు లాంటి హెచ్చరిక. మరి ఇంతటి భయంకరమైన వ్యవస్థ ఉండటం ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? మొసాద్ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన, అదే సమయంలో వివాదాస్పదమైన గూఢచారి సంస్థ అనడంలో సందేహం లేదు. వీరి ఆపరేషన్లు కేవలం శత్రువులను చంపడం కోసం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ఉనికిని కాపాడుకోవటం కోసం చేస్తారు. ఇరాన్ అణుశాస్త్రవేత్తల నుండి దుబాయ్ హోటల్ గదుల వరకు వీరు ఎంచుకునే మార్గాలు అత్యంత రహస్యంగా, ఊహకందని రీతిలో ఉంటాయి. అంతర్జాతీయ చట్టాల కంటే దేశ భద్రతకే వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఇది వినడానికి భయంకరంగా ఉన్నా ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రం వీరు ఒక అజేయమైన రక్షణ కవచం. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది: ఇజ్రాయెల్కు ప్రమాదంగా మారిన వారిని మొసాద్ ప్రపంచంలో ఎక్కడికైనా వెంబడిస్తుంది. ఒకవేళ మీరు వారి శత్రువు అయితే, మీరు భూమి మీద ఎక్కడ దాక్కున్నా అది కేవలం సమయం మాత్రమే. మరి మీ అభిప్రాయం ఏమిటి? దేశ భద్రత కోసం ఇలాంటి రహస్య ఆపరేషన్లు అవసరమేనా, లేక ఇవి అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించడమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జియోపాలిటిక్స్ మరియు డిఫెన్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తదుపరి వీడియోలో మరో సంచలన అంశంతో కలుద్దాం. జై హింద్.